దేవుడు ఆయన సంఘంతో, ఆయన ప్రజలతో చేసిన వాగ్దానాన్ని మరలా ఒకసారి మనమందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ చరిత్రలో గడిచిన 4000 సంవత్సరాల చరిత్రలో మరి ప్రపంచంలో మరి అబ్రహాము సంతానముగా పిలువబడుతున్న సగం జనాభా అరబ్బులు కానివ్వండి, ముస్లిం దేశాలు కానివ్వండి, క్రైస్తవ దేశాలు కానివ్వండి, యూదా దేశము అయిన ఇస్రాయేల్ కానివ్వండి, ప్రపంచంలో సగం జనాభా ఎంతో బలంగా, ఎంతో స్ట్రాంగ్గా వారు అబ్రహాము సంతానముగా పిలువబడుతూ ఉన్నారు, తమను పిలుచుకుంటున్నారు. వాగ్దానపు సంతానమేమో ఇస్సాక్గా ఉన్నాడు, వాగ్దానములో లేని సంతానమేమో ఇష్మాయేలుగా ఉంటూ ఉన్నాడు. అయితే మరి దేవుడు ఆయన ప్రజలతో చేసిన వాగ్దానాన్ని నిత్యము జ్ఞాపకం తీసుకొస్తూ ఉన్నాడు. గమనించండి, దేవుడు మరి తన ప్రజలతో చేసిన వాగ్దానాన్ని ఎన్నడూ కూడా మర్చిపోలేదు. అయితే ప్రజలే దేవుడితో చేసిన వాగ్దానాన్ని వారు మర్చిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. మనం చదువుకుంటున్న ఈ బైబిల్ గ్రంథము ఇది ఎక్కడో లోకల్ గ్రంథం కాదు. ఈ గ్రంథము కులానికి, మతానికి, ప్రాంతానికి, దేశానికి చెందిన గ్రంథం కాదు. మనం చదువుకుంటున్న బైబిల్ గ్రంథము ఇది ప్రపంచాన్ని మార్చిన గ్రంథము, ప్రపంచంతో మాట్లాడుతున్న గ్రంథము ఈ బైబిల్ గ్రంథం. ఈ గ్రంథానికి పెట్టబడిన పేరు ఏంటంటే పరిశుద్ధ గ్రంథం అని పెట్టబడ్డారు. పరిశుద్ధ గ్రంథం అంటే అర్థం ఏంటంటే దీనికి లాంటిది ఇంకొకటి ప్రపంచంలో లేదు అనేది అర్థం. ఎందుకు అంటే ప్రపంచంలో ఉన్న గ్రంథాలన్నీ కూడా మనుషుల చేత రాయబడితే ఈ గ్రంథము 40 మంది ఒకే విషయాన్ని 1600 సంవత్సరాలు రాశారు అంటే ఇది దేవుడే రాయించాడు అన్న విషయాన్ని ఈ గ్రంథము సూచిస్తూ ఉంది. సో అంచేత మన ముందున్న గ్రంథము ప్రపంచాన్ని మార్చిన గ్రంథం ఇది. అంత మాత్రమే కాదు, ప్రపంచాన్ని ఎలా పరిపాలించాలి, రాజ్యాంగాలు ఎలా రాయబడాలి అన్నది కూడా ఈ బైబిల్ గ్రంథంలో నుంచి తీయబడ్డాయి. మన యొక్క బైబిల్ గ్రంథములో నుంచే ప్రపంచ రాజ్యాంగాలు రాయబడ్డాయి. సో చరిత్రను మాత్రమే కాదు ఇది తిరగరాసింది, చరిత్రని నిర్దేశించింది, పరిపాలనని ఇప్పటికీ కూడా నిర్దేశిస్తూ ఉంది. దేవుడిచ్చిన ఆజ్ఞలే ఈరోజు ప్రపంచంలో రాజ్యాంగాలుగా నడుస్తూ ఉన్నాయి. అమెరికా దేశంలో, ఇంగ్లాండ్ దేశము, మిగతా దేశాలన్నీ కూడా తమ రాజ్యాంగాలు ఇందులోనే రాసి ఉన్నాయి. దయచేసి గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం, సో మనం వినబోయేది పరిశుద్ధమైన దేవుని వాక్యము. ప్రపంచాన్ని ఇది మార్చింది, ప్రపంచము దీన్ని బట్టి నడుస్తుంది. రేపొద్దున ప్రపంచం ఎండ్ అవ్వబోయేది కూడా ఈ కాలమానం బట్టే. ప్రపంచం నడుస్తుంది క్రీస్తు శకం మీద, ప్రపంచం ముగియబడేది క్రీస్తు శకం మీదే. అంత మాత్రమే కాదు, దేవుడు ప్రకటన గ్రంథంలో ఏమైతే చెప్పాడో అలానే ప్రపంచం నడుస్తూ ఉంది. యుద్ధాలు కానివ్వండి, భూకంపాలు కానివ్వండి, మరి ఏదైనా కూడా బైబిల్ ప్రకారము ప్రస్తుతం ఉన్న చరిత్రలో ఉన్న ప్రజలు చెప్పుకుంటున్నారు. బైబిల్ ప్రకారమే ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలు రాయబడ్డాయి, బైబిల్ ప్రకారమే చరిత్ర నడుస్తుంది. ఇక్కడ బ్రహ్మంగారి కాలజ్ఞానం కానీ 2012 21 డిసెంబర్లో ప్రపంచం అంతమైపోద్దని, అలాగే ప్రపంచంలో చాలా కాలమానాలు ఉన్నాయి. అయితే ప్రపంచం మాత్రం నడుస్తుంది మీ చేతిలో పట్టుకున్న ఈ యొక్క బైబిల్ గ్రంథం చేతే. ప్రపంచంలో అనేక మత గ్రంథాలు ఉంటే కేవలం ఈ మత గ్రంథాన్ని కాలుచ్చి ఈ మత గ్రంథాన్ని ప్రకటిస్తున్నందుకు, లేకపోతే ఈ గ్రంథాన్ని తర్జుమా చేసినందుకే ప్రపంచంలో ఎక్కువ మందిని చంపారు. సో సత్యం ఎక్కడ ఉంటుందో అక్కడ నిప్పు ఉంటుంది, నిప్పు లాంటిది సత్యం అని అంటారు మన దేశంలో. అలాగే మీరు పట్టుకున్న ఈ బైబిల్ గ్రంథం ఏదైతే ఉందో అటువంటిది. ఇది చరిత్రలో ఉన్నది, అవునన్నా కాదన్నా అది సత్యం అట్లానే ఉంటుంది. సో అంచేత ఈ చదివే బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాలే ఇందులో ఉన్నాయి. ఈ బైబిల్ గ్రంథము ఏంటి అంటే ఆయన ప్రజలతో దేవుడు చెప్తున్న మాటలు. దీన్ని ఏమంటారంటే లాటిన్ భాషలో VOX, వాక్స్ DEI, డై అని అంటారు లాటిన్ భాషలో. అర్థం ఏంటంటే వాక్స్ డై అంటే దేవుని స్వరము, దేవుని స్వరము అంటే బైబిల్ గ్రంథం. సో ఇది లోకల్ గ్రంథం కాదు, ఒక ప్రాంతానికి చెందింది కాదు. యావత్తు ప్రపంచం పుట్టక మునుపు, ప్రపంచం అంతమయ్యి నెక్స్ట్ ప్రపంచం వచ్చేంత వరకు కూడా మానవుని జీవితానికి సరిపడే అన్ని, పుట్టుక నుంచి చావు దాకా ప్రతి ఒక్కటి కూడా ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు సాక్షాత్తు ఆయనే రచించాడు. ఆయన క్రైస్తవుల దేవుడు కాదు, యూదుల దేవుడు కాదు. దేవుడు అంటే
ఒక్కడే ప్రపంచానికి సృష్టికర్తగా మీ ముందు ఆయన నిలబడి ఉన్నాడు. ఈరోజు న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుడు ఆయన చేసిన వాగ్దానాన్ని, వాక్స్ డైని మరలా మన జ్ఞాపకం తీసుకుని వస్తున్నాడు. ఆయన ప్రజలతో చేసిన వాగ్దానము అయితే మరి ఇశ్రాయేలీలతో దేవుడు వాగ్దానం చేశాడు. తర్వాత ఆయన సంతానమైన మనం అనగా సంఘంతో దేవుడు చేసిన వాగ్దానాల్ని మనమందరం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాలు కూడా ఒకే విషయాన్ని సూచిస్తూ ఉంది. ఏంటి సూచిస్తున్న విషయం ఏంటంటే, దేవుడు ఆయన ప్రజలతో చేసిన వాగ్దానాన్ని దేవుడు ఎన్నడూ కూడా మర్చిపోలేదు. ఇది మనకు సంబంధించింది కాదు, చరిత్ర, ప్రపంచ చరిత్రకు సంబంధించింది. అర్థమైందండి? ప్రపంచ జనాభాలో 400 నుంచి 500 కోట్ల మంది ఎవరున్నారంటే ముస్లిమ్స్ ఉన్నారు, యూదులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. వీళ్ళు ప్రపంచంలో 500 కోట్ల జనాభా. ఈ మిగతా 300 కోట్ల మంది మిగతా వారు. ఈ 400 నుంచి 500 కోట్ల జనాభా ఏమని నమ్ముతారు అంటే అబ్రహాము మా తండ్రి అని నమ్ముతారు. సో మనం చదవబోయే గ్రంథం ఏదైతే ఉందో ఈ గ్రంథము ఎటువంటిదంటే, దేవుడు ఆయన ప్రజలతో చేసిన వాగ్దానము ఎన్నడూ కూడా మరచిపోడు. అట్లాంటి దేవుడు ఈ బైబిల్లో మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఈ బైబిల్లో మనం చూసే దైవము ఎవరు అంటే, ఆయన తన ప్రజలతో చేసిన వాగ్దానాన్ని ఎన్నడూ ఎప్పుడు కూడా మరచిపోడు, విడిచిపెట్టడు, పక్కన పెట్టడు, పెడచెవిని పెట్టడు. ఫస్ట్ పాయింట్ మనందరం కూడా దాన్ని తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలండి చెప్తారా? దేవుడు తన ప్రజలతో చేసిన వాగ్దానాన్ని ఆయన ఎన్నడూ మర్చిపోడు. చెప్తారండి? దేవుడు తన ప్రజలతో చేసిన వాగ్దానాన్ని ఎన్నడూ మర్చిపోడు. ఓకేనండి? అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం చూడబోతున్నాం. ప్రపంచ పటంలో ఎర్ర సముద్రం అనే ఒక సముద్రం ఉంది అదే పేరుతో. ఇశ్రాయేలులను ఎర్ర సముద్రాన్ని దాటించిన తర్వాత ఆయన సినాయి పర్వతం దగ్గర 10 ఆజ్ఞలు ఇచ్చి, మోషే తన నిబో పర్వతం, ఇప్పటికీ కూడా యొర్దాను అనే దేశంలో నిబో అనే ఒక పర్వతం ఉంది. ఈ నిబో పర్వతం దగ్గర మోషే చివరిగా ఇశ్రాయేలీలకు ఈ 10 ఆజ్ఞలను ఇచ్చేసి ఆయన నిబో పర్వతం మీద దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు. దేవుని దగ్గరికి వెళ్ళిపోతుండగా నిబో పర్వతం దగ్గర ప్రజలందరినీ పిలిచి, దాదాపు ఒక 20 లక్షల మందిని పిలిచి ఒక్క మాట చెప్పాడు. ఈరోజు దేవుడు అదే మాట మనకి కూడా చెప్తున్నాడు. ఆయన ఒక మాట ఏం చెప్పాడంటే, నేను మీ ముందు 2 మార్గాలు ఉంచుతున్నా. ఇది ద్వితీయోపదేశ కాండము చివరి 5 అధ్యాయాల్లో ఈ వృత్తాంతం కనపడుతుంది. ఆయన ప్రజలందరినీ పిలిచి ఏమన్నాడు అంటే, నేను మీ ముందు 2 మార్గాలు పెడుతున్నా. ఒకటి, నా ధర్మశాస్త్రం అనుసరించి మీరు నడిచినప్పుడు మీకు దీవెన, మీకు దేవుడు ఇవ్వబోయే దేశాల్లో మీరు స్వతంత్రించుకొని పాలు తేనెలు ప్రవహించే దేశంలో అత్యంత ఆశీర్వదింపబడి ఆరోగ్యపరంగాను ఐశ్వర్యపరంగాను అన్ని పరంగా మీరు దీవించబడతారని చెప్పి దేవుడు వారికి ద్వితీయోపదేశ కాండంలో ఇశ్రాయేలును మోషే నిబో పర్వతం కింద అప్పచెప్పాడు. ఓకేనండి? అయితే తర్వాత లెఫ్ట్ హ్యాండ్ ఆయన ఏం చూపించాడంటే, మోషే మీరు గనక నా ఆజ్ఞలను పాటించకపోతే గనక మీ మీదకి మీరే నాశనమును, ఇతర దేశములు మిమ్మల్ని చెరలోకి తీసుకువెళ్ళిపోవడాన్ని మీరు చూస్తారని చెప్పి లెఫ్ట్ రైట్ హ్యాండ్ మోషే 2 చాచి ఇశ్రాయేలుకి ఇదిగో యొర్దాను దేశము, ఇదిగో మీరు దేశాలు స్వతంత్రించుకోండి అని చెప్పి దేవుడు వారిని పంపించాడు. ప్రస్తుతం ఇశ్రాయేల్ దేశం ఏదైతే ఉందో ఈ ఇశ్రాయేల్ దేశము ఎవరితో నింపబడిందంటే దాదాపు 10 దేశాలతో నింపబడింది. ఆ 10 దేశాల పేర్లు బైబిల్లో ఉన్నాయి. ఆదికాండము 15వ అధ్యాయం 18, 19, 20 వచనాలు ఏముందంటే 10 దేశాలు. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం ఏదైతే ఉందో భూమి, ఆ భూమి మీద 10 దేశాలు నివసించేవారు. పెరిజీలు, అమాలేకీయులు, గిర్గేషీయులు అని చెప్పి 10 దేశాలు నివసించాయి. అయితే 10 దేశాలు నివసిస్తే దేవుడు అన్నాడు, ఈ దేశాలన్నీ నీకు ఇచ్చేస్తాను అబ్రహాం అని చెప్పాడు. దేవుడు చెప్పినట్టే చేశాడు. అయితే చూడండి 2వ అధ్యాయంలో ఈ వాక్యాన్ని మనం చదువుకుందాం. 2వ అధ్యాయంలో ఏముందో చూడండి. మొదటి వచనం, యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగూ సెలవిచ్చాను. ఏమని? నేను మిమ్మును ఐగుప్తుల నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మును చేర్చి. అంటే దేవుడు ఆ 10 దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ 10 దేశాలు ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చేశాడు. ఆ దేశాలు ఎలాంటి అంటే
పాలు తేనెలు ప్రవహించే దేశం. జనరల్గా మన దేశంలో మంచినీరే సరిగా ప్రవహించదు. ఆ మంచినీరుని తీసుకొచ్చి మనం ఫిల్టర్లో పెట్టి ఫిల్టర్ చేస్తేనే తప్ప వర్షాకాలం వస్తే ఎంత ఫిల్టర్ చేసినా జలుబులు వచ్చేస్తాయి మనకి. అలాంటిది మన దేశంలో ఇప్పుడు అలాంటి నీళ్ళల్లో మనం జీస్తున్నాం. పొల్యూటెడ్ వాటర్ తాగుతూ ఉన్నాం కదండి. ఉత్తిన జ్వరం వచ్చేది. ఎందుకు జ్వరం వచ్చిందంటే ఫిల్టర్లు వేసినా కాలం బట్టి మారిపోయి వచ్చేస్తున్నాయి. అయితే ఇశ్రాయేలు దేశం ఎట్లాంటిదంటే పాలు తేనెలు ప్రవహించే దేశం. అంటే పంట విస్తారంగా నెంబర్ వన్గా పండుద్ది. భూమిని దేవుడు అట్లా ఎలా దీవించాడు అంటే, వారు చెబుతూ ఉన్నారు ఇశ్రాయేలుడు, ఆ దేశం యొక్క ద్రాక్ష గెల, జనరల్గా మనం గెల చిన్న కవర్లో పెట్టి ఇచ్చేస్తాం, కానీ అక్కడ ద్రాక్ష కాయ ఒకటి నారింజ కాయ ఎంత ఉందంట. చూడండి, బహుశా ఒకటైతే జ్యూస్ అయిపోద్ది. ఏమండి, ఆ దేశంలో ఒక ద్రాక్ష ఒక గుత్తుని ఇద్దరు మనుషులు భుజం మీద మోసుకొచ్చారంట. ఏదో పనసకాయల్ని మోసుకొచ్చినట్టుగా వారు ఆ యొక్క ద్రాక్షని వారు మోసుకొస్తున్నారంట. అలాంటి భూమిని నేను మీ సంతానానికి ఇచ్చేస్తానని చెప్పి దేవుడు ఇచ్చేశాడు. అయితే ఇచ్చేసే ముందు ఒక మాట చెప్పాడు. ఇప్పుడు ఎవరైతే దేశస్తులు అక్కడ నివసిస్తున్నారో వారు మంచివారు కాదు, వారు నరబలి ఇచ్చేవారు, వారు భయంకరమైన విగ్రహారాధన చేస్తారు, వారికి ఉన్న అలవాట్లు అసలు ఏమాత్రం మంచివి కాదు. అందుకని మీరు ఏం చేస్తారంటే, నేను మీకు ఇవ్వబోయే ఈ దేశంలో ఉన్న ప్రజలందరినీ బయటికి తరివేయండి. దేవుడు ఏం చెప్తున్నాడు? నేను మిమ్మల్ని దీవిస్తాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. అయితే ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ తరివేసి మీరు ఉండండి, ఈ ప్లేస్ మీకు ఇచ్చాను అని దేవుడు చెబితే, ఇక్కడ వీళ్ళు ఏం చేశారో తెలుసండి. గమనించండి, దేవుడు ఆయన ప్రజలతో చేసిన వాగ్దానాన్ని ఎన్నడూ మర్చిపోడు. ఓకేనండి, దేవుడు ఆయన ప్రజలతో చేసిన వాగ్దానాన్ని ఎన్నడూ మర్చిపోడు. దేవుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఆ దేశంలో ఉన్న ప్రజలందరినీ మీరు వెలగొట్టండి. వారిని వెలగొట్టకపోతే వారు అక్కడే ఉండి వారి అలవాట్లన్నీ మీకు అంటిస్తారు. విగ్రహారాధన, నరబలి, అంటే ఏదైనా మంచి జరిగితే ఇంట్లో పిల్లల్ని బలి ఇవ్వటం, వీటన్నిటినీ మీకు అలవాటు చేస్తారు. అందుకని మీరు వారితో నిబంధన చేసుకోకండి, వారితో మీరు కలిసి ఉండకండి. ఎందుకంటే వారి అలవాట్లన్నీ మీకు అంటిస్తారు అని దేవుడు వారికి ముందుగానే చెబితే, వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఇశ్రాయేలు దేశంలో 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఐగుప్తులు ఏం చేశారు? వెట్టి చాకరీ చేశారు. ఏం చేశారండి? బానిసలుగా ఏం చేశారు? వెట్టి చాకరీ అంటే ఫ్రీ చాకరీ చేశారు 430 సంవత్సరాలు. ఇప్పుడు దేవుడు ఈ దేశాలన్నీ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఆ దేశంలో ఉన్న ప్రజల్ని వెలగొట్టేయమంటే వీళ్ళు ఏం చేశారు తెలుసా? మేము ఫ్రీగా వెట్టి చాకరీ చేశాంగా, ఇప్పుడు వీళ్ళతో కూడా మేము వెట్టి చాకరీ చేయించుకుంటాం అని కూర్చున్నారు. ఏం కూర్చున్నారండి? దేవుడు వాళ్ళకి ఏమని చెప్పాడు? నేను మీకు ఐగుప్తులో నుంచి తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించే విస్తారమైన ఇంత మంచి దేశాన్ని నేను మీకు ఇచ్చాను, తీసుకోండి అని దేవుడు ఇచ్చేసిన తర్వాత వీళ్ళు ఎవరి మాట వినాలి? దేవుడు మాట వినకుండా వాళ్ళు ఏం చేశారు అంటే, వీళ్ళు ఇక్కడే ఉంచుకుని వీళ్ళతో పనులు చేయించుకుంటామన్నారు. దేవుడు చెప్పాడు, వద్దు, వాళ్ళతో మీరు నిబంధన చేసుకోవద్దు అని చెబితే వాళ్ళు ఏం చేశారంటే, అక్కడ వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళ అలవాట్లన్నీ దిగుమతి చేసుకుని వారు వీళ్ళతో కలిసిపోయారు. కలిసిపోసరికి ఏం చేశారో తెలుసండి? వారికి దేవుని భయం లేకుండా విగ్రహారాధన, వ్యభిచారము మొత్తం A to Z వాళ్ళు చేసుకుంటూ వచ్చేసారు. దేవుడు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఫస్ట్ దేవుడు వాళ్ళకి ఏం చెప్పాడు? నేను మిమ్మల్ని దీవిస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, పాలు తేనెలు ప్రవహించే భూమిలోని మిమ్మల్ని పెడతాను అని దేవుడు వారితో వాగ్దానం చేస్తే, దేవుడు ఆయన సంఘానికి ఎన్నో వాగ్దానాలు చేశాడు. భయపడకుడి, నేను మీకు తోడై ఉన్నాను, మిమ్మల్ని నడిపిస్తాను, మిమ్మల్ని నడిపించే యెహోవాను నేనే, నీ త్రోవకు వెలుగై ఉంటాను, నీకు సమృద్ధి కలిగి చేస్తాను అని చెప్పిన దేవుడు మీ వ్యక్తిగతంగా మీ అందరితో దేవుడు ఈ మాట చెప్తున్నాడు. ఆయన ఎలా చెప్తున్నాడు చూడండి. 2వ అధ్యాయం 1వ వచనం. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగూ సెలవిచ్చాను, నేను మిమ్మల్ని ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మను చేర్చాను. చేర్చిన తర్వాత నీతో, చూసారా, ఇక్కడేమో మీ అన్నాడు, ఇక్కడేమన్నాడు? నీ అంటున్నాడు. అంటే వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఓకేనండి, ఇందాక వరకేమో ఇశ్రాయేలు గుంపుగా మాట్లాడాడు, ఈరోజు దేవుడు మనతో నీతో అంటున్నాడు. వ్యక్తిగతంగా మనందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. సో ఈ వాక్యాన్ని చదివేటప్పుడు నాకే ఈ వాక్యము దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు, దేవుడు నాతో వాగ్దానం చేశాడు అని ఫస్ట్ మనం నమ్మాలి. ఏమంటున్నాడు చూడండి దేవుడు, నీతో చేసిన నిబంధన అంటే వాగ్దానము నేను ఎన్నడూను మీరను. చూసారా, దేవుడు సాక్షాత్తు
ఆయన మాట్లాడుతున్న మాట చూడండి. నేను మిమ్మల్ని కాపాడుతానని, పోషిస్తానని, సంరక్షిస్తానని, మీకు సహాయం చేస్తానని, నడిపిస్తానని, ఇప్పటిదాకా మీకు ఏదైతే నేను చేస్తానని చెప్పానో వాటన్నిటినీ కూడా నేను చేసి నిరూపిస్తాను. నేను చేసిన వాగ్దానాన్ని మర్చిపోను, ఆ వాగ్దానాన్ని నేను మేరను. మీతో చేసిన నిబంధనని ఏం చేస్తానంటున్నాడు? ఏం చేస్తానంటున్నాడండి? మర్చిపోను, మేరను, విడిచిపెట్టను, పక్కన పెట్టను. అసలు దాన్ని మర్చిపో ప్రసక్తే లేదు అసలు. ఆయన మనతో చేసిన వాగ్దానం ఏంటో తెలుసా? 2 మార్గాలు పెట్టాడు మన ముందు. నన్ను వెంబడిస్తే నీకు దీవెన, నీకు ఆశీర్వాదము, ఉన్నతమైన స్థితి, నిత్య జీవనం చూస్తావు. నన్ను వెంబడించకపోతే నువ్వు దేన్ని ఇక్కడ చూస్తావు మంచి అంశం. నువ్వు దేని వెనకాల పరిగెడుతున్నావో అదే నీ పక్కలో బల్యముగా సోలముగా చేస్తానని చెప్పాడు. చూసారా దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నన్ను విడిచిపెట్టి దేని వెనకాలైతే మీరు పరిగెడుతున్నారు, అది డబ్బా, భార్య, భర్త, బిడ్డలు, ఆస్తి, సంపాదన, ఉద్యోగమా, ఏదైనా కూడా నన్ను విడిచిపెట్టి దేని వెనకాలైతే పరిగెడతావో దాన్నే నీ పక్కలో బల్యముగాను నేను ఉరితాడుగాను అని అన్నాడు. ఇక్కడ మనం చదవబోస్తున్నాం. అయితే దేవుడు మనకి వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు అంటే, ఇందాక మనం చూసినట్టుగా ఆయన చేసిన వాగ్దానాన్ని ఎన్నడూ మర్చిపోడు. నిన్ను కాపాడుతానని, నేను పోషిస్తానని, నీకు ధైర్యాన్ని ఇస్తానని, బలాన్ని ఇస్తానని, ఆయన వెలుగు చేత నీకు త్రోవను చూపిస్తానని, ఆయన ఇన్ని వాగ్దానాలు నూతన నిబంధనతో సంఘంతో చేసిన వాగ్దానం ఏంటో తెలుసా? నేను ఎల్లప్పుడూ నీతో పాటు ఉంటాను, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, మరలా చెబుదును సంతోషంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, మిమ్మల్ని నడిపించేది నేనే అని చెప్పిన దేవుడు ఆయన మరలా ఈ మొదటి వారమున మనతో చేసే మాట ఏంటో తెలుసా? నేను మీతో చేసిన నిబంధనను నేనేం చేయను అంటున్నాడు ఆయన, మేరను. అంటే ఏంటి? ఎప్పటికీ మర్చిపోను నేను ఎప్పటికీ, నేను మీకు చెప్పానా, నేను చేస్తానంతే. ఆయన అబద్ధికుడు కాడు. ఆయన పేరేంటో తెలుసా? నేనే సత్యమును అంటున్నాడు. ఎన్నడూ మర్చిపోడు ఆయన, ఎన్నడూ మర్చిపోడు. మీకు విషయం చెప్పనా? దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు, నీకు పిల్లల్ని ఇస్తానని చెప్పాడు. వయసు చూస్తే 75లో నన్ను పిలిచాడు. ఇప్పుడు నా వయసు 99 వచ్చేసింది. దేవుడు 3 దూతలను పంపించాడు. వెళ్ళి చెప్పు శారాయికి వచ్చే సంవత్సరం కలిసరికి ఒక చక్కటి బిడ్డను కంటదే అని దూతలతో దేవుడు చెప్పిస్తే శారాయి పక్క తిరిగి నవ్వుకుంది. ఏంటంటే ఈ వయసులో, ఈ ముసలి వయసులో నేను పిల్లల్ని మొయ్యగలనా, అది ఎలా సాధ్యం అని చెప్పి పక్కకి వెళ్ళి నవ్వుకుంది. సంవత్సరం తిరగగానే దేవుడు వెంటనే ఆ బిడ్డకి, శారాయికి చక్కటి బిడ్డనిచ్చాడు. దీని అర్థం ఏంటో తెలుసా? ఆమెకు మోసే శక్తి లేకపోయిన దేవుడు ఆమెకు శక్తినిచ్చి చక్కటి బిడ్డను తీసుకొచ్చాడు. ఆయన వాగ్దాన పుత్రుని దేవుడు తీసుకొచ్చాడు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? అవ్వదు, రాదు అనే మానవులుగా మనకి అవిశ్వాసం ఉన్నప్పటికీ దేవుడు మన బలహీనతల్లో ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. అర్థమైందండి? మన బలహీనతలో ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. బైబిల్లో గిద్యోను అని ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుడు యుద్ధానికి పంపుతూ ఉండగా గిద్యోను చాలా పిరికోడు. నేను ఎక్కడ వెళ్తాను దేవుడు అన్నాడు నువ్వు సైన్యాన్ని పోగేసుకోవద్దు. మిద్యానీయుల మీద 2 లక్షల మంది మీద యుద్ధానికి వెళ్ళడానికి దేవుడు కేవలం 300 మందిని పంపించాడు. దేవుడు ఒక మాట అన్నాడు, గిద్యోను నువ్వు సైన్యాన్ని పోగేసుకొని వెళ్ళుంటే విజయం నీ బట్టి వచ్చిందని నువ్వు అనుకుంటావు. అందుకని సైన్యం లేకుండా నేను పంపుతున్నాను, దాన్ని బట్టి నీకు అర్థం కావాలి, ఇచ్చింది నేను అని దేవుడు గిద్యోనుతో సెలవిస్తాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కూడా అదే. నేను మీతో చేసిన నిబంధన ఎన్నడను కూడా మేరను, మర్చిపోను అంటున్నాడు. ఇప్పుడు 2వ వచనం చూడండి. ఇప్పుడు దేవుడు ఆయన ప్రజలతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు. నేను మిమ్మల్ని ఐగుప్తులో నుంచి ఎక్కడికి తీసుకొచ్చింది ఎందుకు అంటే నా ప్రజలుగా మీరు ఉంటారని. దేవుడు ఏం చెప్తున్నాడండి? ఐగుప్తులో నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చింది ఎందుకు అమ్మా? ఈరోజు కూడా దేవుడు మనల్ని రక్షించుకుంది ఎందుకు అంటే ఆయన ప్రజలుగా మనం ఉండటానికి మనల్ని రక్షించుకున్నాడు, మిమ్మల్ని అందరినీ కూడాను.
ఆయన ప్రజలుగా నిలబడటానికి, ఆయన ప్రజలుగా మనం జీవించడానికి, ఆయన ప్రజలుగా మాట్లాడటానికి దేవుడు మనల్ని నిబంధన చేసుకొని బయటికి తీసుకొచ్చాడు. అంటున్నాడు, నేను బయటికి తీసుకొచ్చిన తర్వాత లోకంతో మీరు నిబంధన చేసుకోకూడదు. లోకంతో నిబంధన చేసుకోకూడదు. లోకంతో నిబంధన చేసుకోవడం అంటే ఏంటి? ప్రభు మనల్ని రక్షించిన తర్వాత మరలా లోకాశల వైపు, లోక కోరికల వైపు వెళ్ళకూడదు. అలా ఎవరైనా వెళ్ళుంటే కనుక దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మనం దేవుణ్ణి ఎరిగి ఆయన పరిశుద్ధ బలలో పాల్గొంటూ మరలా లోకంతో నిబంధన గనక, లోక ఆశలతో గనక నిబంధన చేసుకుంటే దేవుడు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఈరోజు మనం ఇశ్రాయేలు చేసిన పనిని మనమందరం కూడా తిరిగి దేవునితో తిరిగి నిబంధన చేసుకుందాం. దేవా, నువ్వు మాతో నిబంధన చేసావు, అయితే మేము నీతో చేసిన నిబంధన మీరేమో. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు చూడండి, మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు, వారి బలిపీఠములను విరగొట్టవలనని ఆజ్ఞ ఇచ్చితిని కానీ మీరు నా మాట వినలేదు. అంటే వారితో ఎటువంటి సంబంధాన్ని, బాంధవ్యాలు మీరు పెట్టుకొని వారి యొక్క అలవాట్లు మీరు తెచ్చుకోవద్దు అని నేను చెబితే మీరు నా మాట వినలేదు. లోకంలో నుంచి మిమ్మల్ని నేను వేరు చేసి పాలు తేనెలు ప్రవహించే ఆశీర్వాదకర భూమిలో నేను మిమ్మల్ని ఉంచి, స్థితిగతుల్లో నేను మిమ్మల్ని ఉంచితే మీరేం చేశారు అంటే లోకంతో మరలా తిరిగి నిబంధన చేసుకోవద్దని చెబితే మరలా లోకంతో తిరిగి నిబంధన అంటే ఏంటి? లోకపు అలవాట్లు, లోకపు చూపులు, లోకపు మాటలు, లోకంలో ఉన్న సాంగత్యము. లోకంలో ఉన్న స్నేహితులు ఎలా మాట్లాడతారు ఏమండి? వెటకారాలతోని, బూతులతోని, లేకపోతే సరసోక్తులతోని, వీటితో లోకంలో ఉన్న ప్రజలు మాట్లాడుతూ ఉంటే మీరు కూడా వారితో కలిసి వారి వలె వారు చేస్తున్నట్టుగా మీరు చేయవద్దు, వారితో నిబంధన చేసుకోవద్దు. ఎందుకంటే ఇక మీదట నీ నోరుతో దేవుని ఆరాధించుట, పరిశుద్ధపు మాటలు, ఆశీర్వాదపు మాటలు నీ నోట్లోంచి రావాలని దేవుడు చెబితే మనము లోకంలో వారితో పాటు సాంగత్యం చేసి బూతులు, సరసోక్తులు వీటన్నిటిని కూడా మనం మాట్లాడుతూ ఉంటే దేవుడు అంటాడు, అదేంటది? నేను రక్షించి నీతో నేను నిబంధన చేసుకుంటే మరలా నువ్వు వెళ్ళి లోకంతో ఎలా నిబంధన చేస్తావని దేవుడు మనల్ని ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. మన యొక్క స్థితిగతుల్ని చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలులో గొప్ప పని చేశారండి. దేవుడు ఎప్పుడైతే వారితో ఈ మాట మాట్లాడగానే, ఈ వాక్యం మనందరికీ కూడా హత్తుకోవాలి. ఈ వాక్యము మన హృదయాన్ని తెరిపించే వాక్యము. ఎందుకంటే రక్షణ పొందిన మనము మరలా లోకంతో నిబంధన కనుక చేసుకుంటే ఈ మొదటి ఆదివారంన దేవుడు మీతోనే వ్యక్తిగతంగా మీతో మాట్లాడుతూ ఆయన అంటున్న మాటలు చూడండి. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు, వారి బలిపీఠములను విరగొట్టవలెను ఆజ్ఞ ఇచ్చితిని కానీ మీరు నా మాట వినలేదు. మీరు చేసిన పని ఎట్టిది? మీరు చేసిన పని ఏంటి? మీరు చేసిన పని, నేను మిమ్మల్ని లోకానికి వేరు చేస్తే మరలా మీరు లోక స్నేహాలతో, వ్యవహారాలతో, లోకపు ఆలోచనలు కలిగి ఎలా మీరు ఉంటారు? కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను. ఇశ్రాయేలీయులు ఆ దేశ నివాసులను ఎందుకు ఉంచుకున్నారంటే మాకు ఫ్రీగా పని చేసి పెడతారు కదా అని ఉంచుకున్నారు. ఏమండి? అలాగే దేవుడు మనల్ని పరిశుద్ధపరిచిన తర్వాత అపరిశుద్ధమైన అలవాట్లు గనక మనం కొనసాగించుకుంటే దేవుడు ఈరోజు మనతో ఏమన్నాడు తెలుసా? ఆ అలవాట్లు నీ దగ్గరే ఉంచుతాను, ఆ స్నేహాలు నీ దగ్గరే ఉంచుతాను, ఆ యొక్క వ్యవహారాలు నీ దగ్గరే ఉంచుతాను, అది ఉంచి నీకు దెబ్బ కొట్టి నేర్పిస్తాను అని దేవుడు అనగానే ఏమంటున్నారు చూడండి, మీరు చేసిన పని ఎట్టిది? కావున నేను మీ యొద్ద నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను, వారు మీ ప్రక్కలకు శూలముగా నుందురు, వారి దేవతలు మీకు ఉరిగా నుందురని చెప్పుచున్నాను. దేవుడు ఒక్కసారి మనల్ని రక్షణలోకి నడిపించి అన్న సత్యాన్ని మన బుర్రలోకి పెట్టిన తర్వాత మరలా లోకం వైపు ఏ మాత్రం మనం వెళ్ళినా, ఎందుకు వెళ్తాం లోకం వైపు? లోకం యొక్క జలసాలు, ఎంజాయ్మెంటు, స్నేహాలు, టీవీలు, ఫోన్లో, లేకపోతే మనం ఇష్టానుసారంగా తిరగటం, ఇష్టానుసారంగా ఆలోచించి మాట్లాడటం. దేవుడు నిన్ను పరిశుద్ధపరిచిన తర్వాత మరలా నువ్వు లోకం వైపు వెళ్తే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఏమి శిక్షించను, నేనేం చేస్తానో తెలుసా? వాటికే నేను అప్పగించేస్తాను. చివరికి అవేం చేస్తాయో తెలుసా? అవే నీకు శూలాలుగా తయారవుతాయి. చూడండి, మనం ఇప్పుడు చరిత్రలో న్యూస్లో చూస్తూ ఉన్నాం. ఏ అక్రమ సంబంధాలు ఏదైతే ఉన్నాయో దేవుడు అదే అక్రమ సంబంధంతో
నశించిపోతున్న ప్రజలను ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. పాపము ఏదో రోజుకి పండిద్ది, పాపాన్ని వచ్చు జీతము మరణము అని బైబిల్ చెప్తూ ఉంది. దాన్ని తప్పించుకోగలిగిన నరుడు ఎవరో అని బైబిల్ చెప్తూ ఉంది. సో రక్షణ పొంది వెలిగించబడిన మనము మరలా లోకంతో నిబంధన చేసుకోకూడదు. దేవుడు వాక్యం మనలో ఉన్న తర్వాత ఎప్పుడైతే మరలా లోకంలోకి వెళ్తామో అప్పుడు చూడండి, దేవుడు బాధపడుతూ అంటున్నాడు, అయితే వాటినే, ఈ అలవాట్లే, ఈ మాటలే, ఈ స్నేహాలే నీకు పక్కలో బల్లెముగా నేను మారుస్తాను అని దేవుడు చెప్పాడు. మీకు విషయం తెలుసా, ఎక్కువ మర్డర్లు ఎవరి మధ్యలో జరుగుతాయంటే తెలియని వారి మధ్యలో జరగవు, కానీ తెలుసున్న స్నేహితుల మధ్యనే జరుగుతూ ఉన్నాయి. సో ఈరోజు దేవుడు మనతో ఏమంటున్నాడంటే, నేను మీతో చేసిన వాగ్దానాన్ని నేను ఎప్పుడు మర్చిపోను, కానీ నేను వచ్చి మీతో వాగ్దానం చేస్తే మీరేమో లోకంతో వాగ్దానం చేసుకుంటున్నారు, నేనేమో మీతో వాగ్దానం చేస్తే మీరెవరితో వాగ్దానం చేస్తున్నారు? లోకంతో వాగ్దానం చేస్తారు అన్న ఈ మాట వారు వినగానే ఇశ్రాయేలు ఏ పని చేశారు చూడండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ ఈ స్థితిగతుల్లో గనక మీరుంటే దేవుడు మీకు ఇస్తున్న మాట ఏంటో ఒకసారి చూడండి. 2వ అధ్యాయము 4వ వచనం, దయచేసి అందరూ చూడండి. యెహోవా దూత ఇశ్రాయేలీలతో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి. ఎలుగెత్తంటే కేకలు వేస్తూ వారు ఏడ్చిరి అనే మాట కనబడుతుందని అందరికీ. ఇశ్రాయేలు ఏం చేశారంటే అండి, ఏడ్చిరి, ఎలుగెత్తి ఏడ్చిరి. కాగా ఆ చోటికి బోకీము అని పేరు పెట్టారంట. బోకీము అనగా ఏడ్పు. ఈరోజు దేవుడు సంఘంతో చెప్తున్న ఈ మాటలు ఒకసారి మరలా మనం గ్రాప్ చేద్దాం. ఈ మాటలు మనలా ఒకసారి మన తలంపులోకి ఎక్కించుకుందాం. దేవుడు మనతో చేసిన వాగ్దానము ఎన్నడూ మీరడు. ఫస్ట్ పాయింట్ ఏంటండి, నిన్ను నడిపిస్తాను, నిన్ను చూసుకుంటాను, నిన్ను పోషిస్తాను, నీ అవసరతలు తీరుస్తాను, నీకు వెలుగ్గా ఉంటాను, కడదాకా నడిపిస్తాను. దేవుడు ఏదైతే ఆయన మనతో చేసిన వాగ్దానం ఎన్నడూ మీరడం. ఇది ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోవాలి. ఈ వాగ్దానము వ్యక్తిగతంగా మనతో చేస్తున్నాడు. ఆయనే చెప్తున్నాడు, నేను ఎన్నడూ కూడా నేను చేసిన వాగ్దానం మీరను అని చెప్పేశాడు దేవుడు. నేను చేసిన వాగ్దానం ఏం చేయను, మీరను. నేను చెప్పానా, నేను చేస్తానంతే. నీకు గుర్తున్న, మానవునిగా మనకి గుర్తున్న లేకపోయినా కూడా ఆయన చేసిన వాగ్దానం ఎన్నడూ కూడా ఆయన. ఇది ఫస్ట్ పాయింట్. 2వ పాయింట్ ఏంటంటే, నేను మీతో వాగ్దానం చేస్తే మీరేం చేశారో తెలుసా, వేరే వాటిని, లోకాన్ని ప్రేమించి వాటితో నిబంధన చేశారు. దేవుని విడిచి మీరు దేని వెనకాలైతే పరిగెట్టారో అదే మీకు పక్కలో బల్లంగా మారిందా లేదా? మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. దేవుని విడిచి దేని వెనకాలైతే మీరు పరిగెట్టారో అదే మీ పక్కలో బల్యంగా మారిందా లేదా ప్రశ్నించుకోండి. అంత మాత్రమే కాదు, అనేమన్నాడు చూడండి, మీ ప్రక్కలకు సోలముగాను మీకు ఉరితాడుగా కూడా ఉందంటది. అదే నాశనం తీసుకొచ్చింది. మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. ఈరోజు దేవుడు మనతో మాట అంటున్నాడు, నేను మీతో వాగ్దానం చేశా, కానీ మీరు నన్ను ఏం చేశారు? నన్ను విడిచిపెట్టి ఏం చేశారు తెలుసా? లోకంతో, లోక స్నేహాలతో మీరు ఏం చేశారు? నిబంధన చేశారు. అందుకనే అది మీకు ఎలాగ మారింది? ఉరిగాను బల్లెముగా మారింది. అయితే దేవుడు ఈ మాట చెప్పగానే, దాన్ని నేను మీకు పక్కలో బల్లెముగా మారుస్తాను అనే మాట చెప్పగానే నేను ప్రశ్న అడుగుతున్నాను. నేను మీలో ఎంతమందికి అనుభవం ఉంది దేవుణ్ణి కాదని ఆయనతో మనం వాగ్దానం చేసుకున్న తర్వాత మరలా లోకంతో చేసుకున్న ఈ యొక్క అటాచ్మెంట్ వలన, లోకంతో చేసుకున్న అటాచ్మెంట్ వలన అది నాకు బల్లెముగా మారింది అని ఎంతమందికి ఉంది అనుభవం? అది యెహోవా దూత ఇశ్రాయేలు అందరితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి. అమ్మా, ఈరోజు మనమందరం చేయాల్సిన పని, మీ అందరి హృదయం చెప్పబడిన వాక్యం మీరు అంగీకరించినట్టయితే ఆయన సన్నిధిలో మనం కూర్చొని, దేవా నిజమే మీరు నాతో అయితే వాగ్దానం చేశారు నాయన, కానీ నేనైతే లోకంతో వాగ్దానం చేసుకున్నా, ఆ షిప్ ఎక్కాను నేను, అందుకని అది నాకు పక్కలో బల్లెముగా నిజంగానే మారింది. ఆర్థికంగాను, ఆరోగ్య పరంగాను, కుటుంబ పరంగా చాలా నష్టపోయాను నేను. ఒకప్పుడు ఇది ఎరగక లోకంలో తిరిగాం,
కానీ ఈరోజు అయితే దేవుని వాక్యము మీ హృదయాలతో మాట్లాడుతూ ఉన్నది. అందుకనే మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుని దూత అంటే ఆయన సమాచారం ఇచ్చే వ్యక్తిగా, దేవుని సేవకుడుగా నేను ఈ విషయాలు మీకు చెబుతుండగా మీ హృదయాలు రావాల్సిన రియాక్షన్ ఏంటో తెలుసండి? మనం దేవునికి ఎక్కువగా భయపడడం మొదలు పెడితే ఆయన వాక్యానికి ఇగో మనకు రావాల్సిన రియాక్షన్ ఏంటో తెలుసా? యెహోవా దూత ఇశ్రాయేలుతో మాట చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి. మనం అందరం కూడా, ప్రభువా నీకు నేను దూరంగా నడిచాను, ఆయన నన్ను మన్నించండి, క్షమించండి. చార్లెస్ ఫిన్నీ అనే భక్తుడండి తన జీవితంలో తన చేసిన ప్రతి తప్పును బట్టి బల్ల తీసుకోకమునుపు ఆ వారంలో చేసిన ప్రతి తప్పును బట్టి ఒక్కొక్కటి దేవుని సన్నిధిలో ఏడ్చేవాడు. ప్రభువా నన్ను మన్నించండి, క్షమించండి అని. వాళ్ళు ఇంకేం చేశారు చూడండి. ఆ దూత ఇశ్రాయేలుతో చెప్పిన మాట వినగానే వారు ఏడ్చి, కాగా చోటికి బోకీము అని పేరు పెట్టి, ఆ పేరు పెట్టబడిన తరువాత వాళ్ళు ఏం చేశారండి? వారు యెహోవాకి ఏమర్పించారు అంటే వారి హృదయాల్ని అర్పించి బలర్పించారు. ఫస్ట్ ఏమర్పించారు చూడండి. సంసోను ఎంతగా నష్టపోయాడు. సంసోనికి దేవుడు ఎనలేనంత శక్తిని, బలాన్ని ఇస్తే అది దేవుని కొరకు వాడడం మానేసి ఒక వేశ్యతో తన పాపము చేసి చివరికి కళ్ళు పీకేస్తే ఫిలిస్తీన్ల యొక్క బయలుదేవత యొక్క గుడిలో దేవుడి చివరిసారిగా ఇచ్చిన శక్తితో ఆ గోడల్ని విసిరి అక్కడే ఫిలిస్తీన్లతో పాటు అతను కూడా చనిపోయాడు. ఎంత విచారకరమైన స్టోరీ. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాట మరలా జ్ఞాపకం చేసుకోండి. నేను మీతో చేసిన వాగ్దాన్ని ఎన్నడూ కూడా నేను మర్చిపోను. మీరు ఫస్ట్ పాయింట్, ఓకేనండి? మీతో చేసిన వాగ్దాన్ని ఎన్నడూ కూడా నేను నడిపిస్తాను, నేను పోషిస్తాను. నేను నడిపించే దేవుడు నేనే. రేపటి గురించి నువ్వు చింతించద్దు, రేపటి గురించి అది చింతిస్తుంది, మిమ్మల్ని పోషించేది నేనే. దేవుడు మా అంతమ్మ చెప్పిన మాట. రెండో చెప్తున్న మాట ఏంటంటే, నేను మీతో వాగ్దానం చేస్తే మీరు ఎవరితో వాగ్దానం చేశారు? లోకంతో వాగ్దానం చేశారు. మూడో పాయింట్, ఒక ప్రశ్న అడిగాను మిమ్మల్ని, మీకైతే పక్కలో బల్యంగా మారిందా లేదా? అది మీరే ఆలోచించుకోండి. దేవుడు మీతో వాగ్దానం చేస్తే మీరు లోకంతో వాగ్దానం చేయడం వలన ఆ లోకంలో ఉన్న విషయమే మీకు పక్కలో బల్యంగా మారింది. 3, ఇప్పుడు దేవుడి దూత మీతో వచ్చి మాట చెప్పగానే మనకి రావాల్సిన హృదయ రియాక్షన్ ఏంటంటే, ప్రభువా నన్ను మన్నించి నన్ను క్షమించి నీ హృదయాన్ని ఆయనకి బలిగా అర్పించండి. ఇశ్రాయేలు చేసిన పని ఏంటో తెలుసా? కాగా ఆ చోటికి బోకీము అని పేరు పెట్టి అక్కడ వారు యెహోవాకి ఏమర్పించారండి? బలి అర్పించారు. దావీదు మాట అంటున్నాడు, విరిగిన నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. మీరందరూ బలి అర్పించిన సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ బోకీము లాంటి అనుభవం మీకుంటే గనక ప్రభు సన్నిధిలో, ప్రభు నన్ను మన్నించండి ఆయన, నేను నీతో నిబంధన చేసా కూడా చేయకూడని పాపములు నేను చేశాను, వెళ్ళకూడని ప్రదేశాలకు నేను వెళ్ళాను, నేను మాట్లాడకూడని మాటలు నేను మాట్లాడాను, నేను నాకు తెలుసు అయినుండి నేను చేశాను, నన్ను మన్నించండి, నన్ను మరలా కట్టండి, నన్ను క్షమించండి, నా పాపాలు నా మీద మోపద్దు, ప్రభు మీద మీరు మోపారు కదా అని చేత నన్ను శిక్షించకుండా నీ బలలో చేయి వేసే అర్హతను నాకు దయచేసినందుకు నీకు వందనాలు. ఈ బలలో నేను ఎందుకు చేయి వేయగలుగుతున్నాను అంటే ఆ శిక్ష ఇదిగో ఈ శరీరమే దానికి రుజువు. నా శిక్ష ఆ శరీరం భరించింది, నా శిక్ష ఆ రక్తం భరించింది, నేను చిందించాల్సిన రక్తము అదిగో అదే నాకు సాక్ష్యం. ప్రభువా నీ రొట్టె నీ రసం వలన నేను క్షమించబడ్డాను అని ప్రభు సన్నిధిలో ప్రభు బల దగ్గర మనమందరం కూడా కన్నీరుతో దేవునితో తిరిగి నిబంధన చేసుకోవటానికి ఇశ్రాయేలులు ఆ పని చేశారు. వారు తప్పిపోయారు. మరలా దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా మమ్మల్ని మన్నించని ఏడ్చి మరలా బలర్పించి దేవుని సన్నిధిలో గెట్ రైట్ అయ్యారు. ఈరోజు దేవుడు మనందరికీ ఇస్తున్న గొప్ప అవకాశం ఏంటంటే ఆయన దూత ద్వారా, ఆయన సేవకుని ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్న ఈ మాటలను బట్టి మరలా తిరిగి ప్రభు సన్నిధిలో మీ హృదయాన్ని బలిగా అర్పించుకోమని దేవుడి సమయంలో మిమ్మల్ని పిలుస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాడు.